నా ప్రశ్న ఏమిటంటే, మన ఇస్లాం ధర్మంలో కట్నం తీసుకోకూడదు, ఇది బాగానే ఉంది. కానీ కొందరు కట్నానికి బదులుగా బంగారం వేసేయండి, పొలం రాసి ఇవ్వండి, స్థలం రాసి ఇలా చేస్తున్నారు. ఇలా చేయడం ఇస్లాంలో అనుమతి ఉందా? కట్నాన్ని వస్తు రూపంలో, డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో అడుగుతున్నారు. ఇలా తీసుకోవడం ఇస్లాంలో అనుమతి ఉందా? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, ఇస్లాంలో కట్నం అనేది హరాం అండి. మరి కొంతమంది ఏమంటున్నారంటే, మాకు డబ్బులు అయితే వద్దండి, మీ అమ్మాయికే కదా ఒక 10 తులాల బంగారం వేయండి, ఒక చిన్న ఫ్లాట్ ఇప్పించండి, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఇవ్వండి, మీ అమ్మాయి ఉంటుంది కదండి, ఒక ప్లాట్ ఇప్పించండి, రేపు మీ అమ్మాయినే బాగా చూసుకోవాలి కదండి, ఒక బైక్ ఇప్పించండి, రోజు కూడా మీ అమ్మాయిని కూర్చోబెట్టుకొని గిర్రన తిప్పుతాడు కదండి, ఒక కారు ఇప్పించండి, మీ అమ్మాయినే కూర్చోబెట్టుకుంటారు కదండి అని. ఈ విధంగా ఉదాహరణకి మీరు అన్నం ఇలా తినట్లేదు, ఇలా తిప్పేసి ఇలా తింటున్నారు అనమాట. ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దొంగ పద్ధతిలో తినడం అనమాట. ఈ పద్ధతి ఏంటంటే, ఇది ఒక రిష్వత్, ఒక లంచమే ఇది, కానీ వేరే పద్ధతులు తింటున్నారు అనమాట. ఉదాహరణకి యా అయ్యుహల్లదీన ఆమను లా తకులు అమ్వాలకుం బైనకుమిల్ బాతిల్ అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూరా నిసా 4 ఆయత నంబర్ 29 ప్రకారంగా, ఓ విశ్వాసులారా, ఇతరుల సొమ్మును అక్రమమైన పద్ధతుల ద్వారా మీరు తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా అక్రమమైనటువంటి పద్ధతులు. అల్లాహు అక్బర్. నిజంగా సోదరులారా, ఇస్లాంలో మ్యారేజ్ అవ్వడానికి 4 విషయాలు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 విషయాలు అంగీకరిస్తే ఇక్కడ వివాహం కానటువంటి పురుషులు, వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వివాహం ఇప్పుడే స్టేజ్ మీద చదివించవచ్చు. అదేంటి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఈజవర్ హుబుల్, అమ్మాయి అబ్బాయి పరస్పర అంగీకారం, మొదటిది. 2వది, అమ్మాయి తరపున వలి ఉండాలి, తండ్రి, అన్న లేదా చాచా. 3వది, 2 సాక్షులు. 4వది, అబ్బాయి మెహర్ ఇవ్వాలి. ఈ 4 విషయాలు షరియత్లో కంపల్సరీ. ఖుత్బా మస్నూన్ అనమాట. అది ఖచ్చితంగా ఖుత్బా చదివితే శుభాలు ఉంటాయి, చదవకుండా నిఖా అయిపోతాయి. ఈ 4 విషయాలు ఉంటే మాషాల్లా నిఖా, ప్రపంచంలోనే ఇంత తేలికగా నిఖాను చూపించినటువంటి ధర్మం ఇంకా ఏదీ లేదు. అల్లాహు అక్బర్. ఈరోజు కష్టతరం చేసుకున్నాం. మంగ్ని అని, చాందిని అని, హల్దీ అని, ఇంకా రకరకాల పద్ధతులు మనం పెట్టుకున్నాము. ఇస్లాంలో ఇలాంటి పద్ధతులు లేవు. అర్థమైందా? కాబట్టి అబ్బాయి అమ్మాయికి మెహర్ ఇవ్వాలి, కానీ అమ్మాయి నుండి పైశాచికత్వంగా డబ్బుల రూపంలో, కానుకల రూపంలో, బైక్ రూపంలో, కార్ రూపంలో, ఫ్లాట్ రూపంలో, ప్లాట్ రూపంలో, బంగారం రూపంలో, పొలాలు రూపంలో కన్నేసి చివరికి ఏం చెప్తున్నారంటే, మంచిగా హమ్ జోడేకి రకం హమ్ నైలేతే అంటారు. హమ్ నైలేతే లేకిన్ సిర్ఫ్ సోనాతో దాలోనా తుమారీ బేటీ కూర్చున్నా అని అంటుంటారు. బంగారం వేయవచ్చు కదా మీ అమ్మాయి కోసమే, ఇల్లు ఇవ్వచ్చు కదా మీ అమ్మాయి కోసమే. ఇవన్నీ కూడా ఇస్లాంలో, దొంగ తిరుగుడులకి ఇస్లాంలో ఎలాంటి స్థానం లేదు. చూడండి, ఒక విషయం చెప్తాను. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే చనిపోయారో, ఆయన ఆస్తి ఎంతో తెలుసా? 40 మిలియన్స్ అయింది. అంత పెద్ద ఆస్తిపరుడు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు. ఇస్లాం స్వీకరించగానే 40,000 దినార్లు ఏం చేశారు? గులాంలను విడిపించాయి అని చెప్పేసి ఇచ్చేశారు. అలాంటి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు ఒక ధనవంతుడు, ఆనాటి బిల్ గేట్స్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు. ఆయన కూతురు ఎవరు? ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వివాహం ఎవరితో జరిగింది? జగద్గురువు రహ్మతుల్ ఆలమీన్ ముహమ్మద్ సల్లల్లాహు వారితో జరిగింది. ఏదైనా కానుకలు ఇచ్చారా? బంగారం ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఆశ్చర్యపోతారు, కనీసం భోజనాలు కూడా పెట్టలేదు. ఎవరు? ఆనాటి ప్రపంచ కుబేరుడు, ఆనాటి ధనవంతుడు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురి వివాహం ముహమ్మద్ సల్లల్లాహు వారితో జరిపించారు. ఆయిషా రదియల్లాహు వారి యొక్క ముహమ్మద్ సల్లల్లాహు యొక్క వివాహం. కానీ ఎలాంటి కట్న కానుకలు, బంగారం ఏది కూడా ఇవ్వలేదు. దినాలు, దిర్హాంలు, ఇల్లు, ఫ్లాటు ఏది కూడా ఇవ్వలేదు. అది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, పెళ్ళిళ్ళని కష్టతరం చేసేసారు. ఎలాంటి కష్టతరం చేసేసారంటే, ఈరోజు ఆటో నడిపేటటువంటి వ్యక్తి 3 లక్షలు కట్నం అడుగుతున్నాడు. ఈరోజు ట్యాక్సీ డ్రైవర్ అయితే 5 లక్షలు కట్నం అడుగుతున్నాడు. అలాగే ఈరోజు ఒక బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి 10 లక్షలు కట్నం కావాలంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక గ్రాడ్యుయేట్ అయితే 15 లక్షలు కావాలంటున్నాడు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే వీడు ఏకంగా 50 లక్షలు మా తల్లిదండ్రులు అక్కడ మెడిసిన్ సీట్ కోసం కట్టారు, మొత్తం ఇవ్వండి అంటున్నాడు. అలా ఒక ఇంజనీర్ అయితే 25-25 లక్షలు కావాలంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ రేటు ఎంత? మీరు ఆలోచించుకోండి, మీ రేటు ఎంత? మీ పిల్లల రేటు ఎంత? ఇక్కడ సోదరిమణులు కూర్చున్నారు. నవ్వుకొని వెళ్ళిపోవడానికి కాదు, షరియత్ ధర్మంపై నడవండి. వివాహాలను సులభతరం చేయండి.
వివాహాలను మసీద్లో జరిపించండి, లేదా ఇక ఇంట్లో జరిపించండి. లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ హాల్లో ₹1,00,000 తగలబెట్టేసి పెద్ద పెద్ద విందులు చేసి ఈ యొక్క డబ్బుల్ని బర్బాద్ చేయకండి. ఇంట్లో ఒక అబ్బాయి నేను చదువుకుంటాను అంటే కాలేజీలో ఫీజు కట్టడం చేత కాదు, ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు మిత్తికి ఫైనాన్స్కి ₹5,00,000 తీసుకొచ్చేసి ఏక్ దిన్కా సుల్తాన్ అన్నట్టుగా ఎగరగొట్టేస్తున్నారు 5 లక్షలు. అదే 5 లక్షలు మీ పిల్లల చదువు కోసం, మీ ఇంట్లో ఒక అబ్బాయి చదువుకుంటాను అంటున్నాడు, ఆ చదువుపై, ఎడ్యుకేషన్పై ఖర్చు పెట్టండి. ఆ డబ్బులు మీరు హరాం పద్ధతిలో కట్న కానుకల్లో ఇవ్వడం వల్ల బరకత్ ఉండదు, అల్లా వద్ద ఘోరంగా మనం పట్టుబడతాం. కాబట్టి ఈ ప్రశ్న జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.